హరే కృష్ణ. దండద్నామాలు అందరి భక్తులకి స్వాగతం. మన ఈరోజు శ్రీమద్ భగవద్గీత చర్చలోకి. సో ముందు జయరాధన కీర్తన చేసుకొని మొదలు పెడదామంట. జయ రాధ మాధవ కుంజ విహారీ గోపిజన వల్లభ గిరివరధారి. 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 జయ రాధ మాధవ కుంజ విహారీ గోపీజన వల్లభ గిరివరధారి. జయ రాధ మాధవ కుంజ విహారీ గోపిజన వల్లభ గిరివరధారి. యశోదానందన బ్రజ జనరంజన యమునా తీరవనచారి. యశోదానందన భజనరంజన యమునా తీరవనచారి. యశోదనందన బ్రజ జనరంజన యమునా తీరవనచారి. యశోదానందన భజనరంజన యమునా తీరవనచారి. యశోదనందన బ్రజ జనరంజన యమునా తీరవనచారి. యశోదానందన భజనరంజన యమునా తీరవనచారి. జయ రాధ మాధవ కుంజ విహారీ గోపిజన వల్లభ గిరివరధారి. జయ రాధ మాధవ కుంజ విహారీ గోపిజన వల్లభ గిరివరధారి. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. कृष्णा हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम राम हरे हरे. हरे कृष्ण 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 हरे 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 राम राम
जय श्री प्रभुपाद की जय। हरिनाम संकीर्तनम की जय। समवेत गौर भक्त वृंद की जय। निताय गौर सीतनाथ प्रेमानंदे हरि हरि बोल। ओम अज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरून् श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगना रघुनाथान्वितां तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च नमामि विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे। नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्यनामिने गौरत्रिसे नमः। हे कृष्णा करुणा सिन्धु दीनबन्धु जगत्पते गोपीश गोपिका कान्त राधाकान्त नमोऽस्तुते। तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नीलाचलनिवासाय नित्याय परमात्मने बलभद्रसुभद्राभ्यां जगन्नाथाय ते नमः। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ణ భక్తులందరికీ స్వాగతం, అందరికీ దండోత ప్రణామాలు. సో మనము ఈరోజు భగవద్గీత 18వ అధ్యాయం నుంచే చర్చించుకుంటున్నాము. నిన్నటి వరకు చర్చించుకున్నాము 55వ శ్లోకం వరకు. సో ఈరోజు 18వ అధ్యాయంలో 56వ శ్లోకం నుంచి 78వ శ్లోకం వరకు మనం ఈరోజు చర్చించుకొని భగవద్గీతను పూర్తి చేద్దామంట. సో భగవంతుడి కృప అనుగ్రహం ఉంటే. సో 56వ శ్లోకం నుంచే కదండి మనం చర్చించవలసింది. ఎస్. సో ఇప్పుడు 56 నుంచి 66 వరకు భగవంతుడు శుద్ధ భక్తి గురించి చర్చిస్తారనమాట. మనం చూసుకున్నాము ఇంతవరకు కర్మ జ్ఞాన ధ్యాన భక్తి వరకు తీసుకొచ్చేసాను నిన్న. అందులో నిన్న వర్ణాశ్రమ ధర్మం కూడా దాని భాగంగా చూసుకున్నాము. సో ఈరోజు శుద్ధ భక్తి గురించే చర్చించుకొని తర్వాత భగవద్గీత యొక్క ఫలశ్రుతి మహిమ ఇదంతా చదువుకొని అర్జునుడి యొక్క సాక్షాత్కారం సంజయుడి యొక్క సాక్షాత్కారం రెండు చూసుకుందామంట. ఇవి 4 విషయాలండి ఈరోజు ముఖ్యంగా మనం చర్చించుకునేది. సో 56వ శ్లోకం నుంచి చర్చను ఆరంభిస్తున్నాము. సర్వకర్మాణ్యపి సదా కుర్వాణో మద్వ్యపాశ్రయః మత్ప్రసాదాదవాప్నోతి శాశ్వతం పదమవ్యయం. సో ఇక్కడ ఏమంటున్నారంటే సర్వకర్మాణ్యపి సదా, మీరు ఏ కర్మలు చేసుకుంటున్నారో అన్ని కర్మలు చేసుకుంటూ నా ఒక భక్తుడు కుర్వాణో మద్వ్యపాశ్రయ
మత్ప్రసాదాదవాప్నోతి శాశ్వతం పదమాప్యయం. సో అన్ని రకాల కర్మలు చేసుకుంటూ నా శుద్ధ భక్తుడు నా చేత రక్షించబడతాడు, ఎందుకంటే నా ఆశ్రయాన్ని గ్రహించాడు. అందుకే అతను నా యొక్క ఆ ధామం, సనాతన ధామాన్ని, శాశ్వతం అయిన మా ధామాన్ని చేరుకుంటాడు నా యొక్క కృప ద్వారా. మత్ప్రసాద, నా కృప, మత్ప్రసాద, నా కృప ద్వారా భగవద్ధామానికి చేరుకుంటాడు నా భక్తుడు. సో దీనికి ఏంటంటే మనం భగవంతుడి యొక్క ఆశ్రయాన్ని గ్రహించాలి. అంటే భగవంతుడి యొక్క నిర్దేశానుసారంగా మనం కర్మలను, భక్తిని నిర్వహిస్తూ ఉండాలి మన జీవితంలో. సో మరి ఇక్కడ ఈ విషయం అనేది చాలా ముఖ్యంగా ఈ శుద్ధ భక్తిలో ఒక ముఖ్యమైన అంశాన్ని ఇక్కడ కృష్ణుడు మరియు ప్రభుపాదులు తాత్పర్యంలో కూడా చర్చిస్తారు. ఇదేంటంటే కృష్ణుడు ఇక్కడ పదే పదే చెప్తారు, నాకు శరణాగతి, నా ఆశ్రయించు, నా యొక్క అధ్యక్షతలో నువ్వు నిర్వహించు, నేను చెప్పిన ఆదేశాల మేరకు నువ్వు పాటిస్తూ అన్ని కర్మలు నాకు అర్పిస్తూ భక్తి చేసుకో అని చెప్తుంటారు అర్జునుడికి. సో చాలాసార్లు మనకు సందేహం రావచ్చు, మరి మనకు ఎవరు చెప్తారు, కృష్ణుడు లేడు మనతో పాటు, కృష్ణుడు అంటున్న నా అధ్యక్షతలో, నా ఆశ్రయంలో నేను చెప్పిన విధంగా నువ్వు కార్యాలయాన్ని నెరవేర్చుకుంటూ పో అని అర్జునుడికి చెప్తాడు. ఇప్పుడు నువ్వు ఇంకా యుద్ధం చెయ్యి అనేసి. సో నాకెవరు చెప్తారు, నాకు కృష్ణుడు లేడు కదా అని చాలామంది ప్రశ్న అడుగుతూ ఉంటారు. సో అందుకనే ఇక్కడ మనకి ఇందులో చూస్తాం, ఈరోజు ప్రభుపాదులు రాస్తారు, ఈ సారం అనేది ఉంది. ఒక ఫస్ట్ 11-10 శ్లోకాల్లో ఎక్కువసార్లు వచ్చేది ప్రభుపాదుల వరకు చెప్తారు. ఏంటంటే ఈ యొక్క శ్లోకం తాత్పర్యంలో కూడా ఉంది. ఇలా భగవంతుడి నిర్దేశానుసారంగా, కానీ భగవంతుడి యొక్క శుద్ధ భక్తుడు, ఆయన ప్రతినిధి, గురువు, ప్రామాణిక గురువు నిర్దేశానుసారంగా కూడా మనము భక్తి చేసుకొని ఆ భగవద్ధామాన్ని చేరుకోవచ్చు. సో ఈ విషయాన్ని అక్కడక్కడ వస్తుంది, అది చూద్దామంట మనం. కానీ ఇది ఒక ముఖ్యమైన విషయం అన్నమాట ఈరోజు చర్చలో. చేతసా సర్వకర్మాణి మయి సన్యస్య మత్పరః బుద్ధియోగం ఉపాశ్రిత్య మచ్చిత్త సతతం భవ. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, నువ్వు చేసే అన్ని కార్యాలు, చేతస సర్వకర్మాని, అన్ని కర్మలు నా కోసం, నా మీద ఆధారపడి నువ్వు చెయ్యి, నా యొక్క రక్షణ ద్వారా. ఆ బుద్ధి యోగంతో నువ్వు చెయ్యి. బుద్ధి యోగం అంటే భక్తి అని మనం ముందు కూడా చదువుకున్నాము. సో ఇలా మచ్చిత్త సతతం భావ, ఎప్పుడు నన్ను చింతిస్తూ ఆ కార్యాలు చెయ్యి, నా కోసం, నా మీద ఆధారపడి, మంచి భక్తి భావనతో, బుద్ధితో. సో ఈ విధంగా చేస్తే అప్పుడు మనకి భగవంతుడి కృప అనేది కలుగుతుందన్నమాట. సో మనం భక్తి యోగ ఆశ్రయాన్ని గ్రహించాలి. అవునా, బుద్ధి యోగ ఉపాశ్రిత్య అది చెప్తారు ఇక్కడ. సో ఇక్కడ కూడా మళ్ళీ అదే పాయింట్ ప్రభుపాదులు వారు మెన్షన్ చేస్తారు, మీరు తర్వాత కూడా చూసుకోవచ్చు తాత్పర్యాల్లో. ఇలా ఒక్కొక్కసారి ఎందుకు ఇలా చెప్తున్నాము, అదేంటి ప్రభుజీ గురువు నిర్దేశానుసారంగా ఎందుకు చేసుకోవడం, ఇక్కడ కృష్ణుడు ఇచ్చాడు కదా, మేము చదువుకున్నాం కదా, మేము తెలుసుకున్నాం కదా కృష్ణుడు ఆదేశాలు, మేము చేసుకుంటాం, ఇంకా గురువు ఎందుకు మాకు, కృష్ణుడి నుంచి డైరెక్ట్గా మేము చదువుకున్నాము, కృష్ణుడు ఆదేశాలు తెలుసుకున్నాము, మేము మా ఇష్టం వచ్చినట్టు, అంటే మాకు తోచిన విధంగా భగవంతుడు చెప్పిన విషయాన్ని అర్థం చేసుకొని మేము మా కార్యాలని, కర్మల్ని నిర్వహించుకుంటాం అనుకోవచ్చు. అలా చేసుకొని దాన్ని భక్తి అని మనం అనుకోవచ్చు, కానీ అది సరైన భక్తి కాదు అని ఇక్కడ ప్రభుపాద తాత్పర్యంలో రాస్తున్నారు. ఎందుకంటే మనకు ఎలా తెలుస్తుంది మనం సరిగ్గా అర్థం చేసుకున్నాము కృష్ణుడు ఏం చెప్తున్నాడు అనే విషయాన్ని, మళ్ళీ మనం సరిగ్గా ఆచరిస్తున్నాము అనే విషయాన్ని. ఇక్కడంటే అర్జునుడు ఒకవేళ తప్పు చేస్తే కృష్ణుడు సరి చేస్తున్నాడు ఆయన, మరి మనం సరి చేయడానికి ఎవరున్నారు? సో మనం కృష్ణుడి పెట్టుకొని, కృష్ణుడు చెప్తున్నాడు అది నేను ఆధారంగా, దాని ఆధారంగా నేను చేసేస్తాను పని అంటే సరిపోదు కదా. అందుకనే మనము ఆచార్యులు, కృష్ణుడు వీళ్ళ ఆదేశాలు మనం అనుసరించాలి. కానీ మనకు ఒక జీవితంలో ఒక లివింగ్ జీవించే గురువు కూడా మనకు కావాలన్నమాట, మనము మార్గదర్శనం చేయడానికి. సో మనము ఈ చేసేది సరా కాదా అని మనం తెలుసుకోవచ్చు. ఏమైనా సంశయం ఉంటే, సందేహం ఉంటే అడుక్కోవచ్చు. సో అలా మనము అందుకే మనకి ఇప్పుడు ఇస్కాన్లో ఎంతోమంది గురువులు ఉన్నారు, వాళ్ళ దగ్గర మనం దీక్ష తీసుకుంటాం.
సో అలా ఇంకెంతోమంది శిక్షా గురువులు ఉన్నారు, వాళ్ళ దగ్గర నుంచి కూడా మనం శిక్షల్ని గ్రహించి, సో అలా శిక్షా గురువు, దీక్షా గురువు వాళ్ళందరూ కూడా ప్రభుపాదులు వారు ఇక్కడ రాసిన తాత్పర్యాలు, ఇంకా భగవంతుడు చెప్పిన శిక్షణలు భగవద్గీత భాగవతంలోంచే మనకు ఆదేశానుసారాలు ఇస్తారు. సో మనము అందుకనే అలా ఒక పరంపరలో, ప్రామాణిక పరంపరలో వచ్చే గురువు ఆదేశానుసారంగా మనం భక్తి చేసుకుంటే అప్పుడు భగవద్ధామానికి ఖచ్చితంగా చేరుకోవచ్చు అని ఇక్కడ రాశారు ప్రభుపాదుల వారు. మచ్చిత్త సర్వదుర్గాణి మత్ప్రసాదాత్ తరిష్యసి అత చేత్వం అహంకారాన్ న శ్రోష్యసి వినంక్ష్యసి. సో ఇక్కడ కృష్ణుడు ఏమంటున్నాడంటే, ఇలా నువ్వు నా గురించి చింతిస్తూ మచ్చిత్త, ఎప్పుడు నా గురించి కృష్ణ చైతన్యంతో నువ్వు ఎప్పుడైతే ఇలా పనిచేస్తావో, సర్వదుర్గాని, ఎన్ని కష్టాలైనా సరే, ఎన్ని రకాలైన ఆటంకులు ఉన్నా కానీ అవన్నిటిని నీ యొక్క బద్ధ జీవితంలో ఎన్నో కష్టాలు ఆటంకులు రావచ్చు, వాటన్నిటిని అధిగమించి నువ్వు నా యొక్క కృప ద్వారా మత్ప్రసాదాత్, ఇక్కడ చూసారా మాటికి కృష్ణుడు చెప్తున్నాడు మత్ప్రసాదాత్, ఇంతకుముందు కూడా చెప్పారు, నా కృప ద్వారా నువ్వు నన్ను ఆశ్రయించావంటే ఏ రకమైన సమస్యలు వచ్చినా దాన్ని అధిగమించి నువ్వు ముందుకు వెళ్తావు. సో అలా నువ్వు ఎప్పుడైతే కార్యాలు చేస్తూ ఉంటావో ఈ అహంకారం లేకుండా, అతాచే త్వం అహంకారం లేకుండా, సో ఒకవేళ అహంకారంతో ఇంకా నా శ్రోష్యసి అంటే వినకుండా, నా మాట వినకుండా అహంకారంతో వ్యవహరిస్తే మాత్రం నువ్వు వినాశానికి గురవుతావు. వినంక్షసి, యూ విల్ బి లాస్ట్. సో ఇదన్నమాట ముఖ్యమైన విషయం. అంటే భగవంతుడి అనుగ్రహంతో, భగవంతుడి చింతనతో మనం పనులు చేస్తే మనకు అన్ని ఆటంకాల నుంచి మనం ముక్తులు అవుతామంట. అందుకనే సో మనం కృష్ణ చైతన్యంతో పనులు చేస్తే, కార్యాలు చేస్తే అప్పుడు ఏమవుతుందంటే మనకి చింత, చాలామందికి టెన్షన్ ఉంటుంది కదా, ఏమవుతుందో అనే టెన్షన్ ఉండదంట. అది మూర్ఖ వ్యక్తులు అర్థం చేసుకోలేరు. వాళ్ళు వాళ్ళ బుద్ధితో, అహంకారంతో, వాళ్ళ తెలివితేటలతో ఏదో చేసేస్తాము అని భగవంతుడి మాటను లెక్క చేయకుండా వాళ్ళ అహంకారంతో, వాళ్ళ తెలివితేటలతో చేస్తారు. వాళ్ళు ఎప్పుడు టెన్షన్లో ఉంటారు. ఏమవుతుంది, దీనికి మనకు వస్తుందా లేదా, మనం గెలుస్తామా, మనం సాధిస్తామా లేదా అని ఎప్పుడూ టెన్షన్లో ఉంటారంట. కానీ ఎవరైతే భగవంతుడి చింతనతో కార్యాలను నెరవేరుస్తారో, సో వారు ఇలాంటి టెన్షన్కి గురికారన్నమాట. ఇది మూర్ఖ వ్యక్తులు అర్థం చేసుకోలేరు. అప్పుడప్పుడు మూర్ఖ వ్యక్తులు అనుకుంటారు, వీళ్ళేంటి భక్తులు ఎప్పుడూ టెన్షన్ లేకుండా ఉన్నారు, వీళ్ళేం పని చేయరేమో అందుకే ఏం టెన్షన్ లేనట్టుంది, అలా కూడా అనుకుంటారు కొంతమంది. కానీ అలా కాదు. భక్తులందరూ, ప్రతి ఒక్కరూ, బ్రహ్మచారులు కానీ, గృహస్థులు కానీ, సన్యాసులు కానీ, వానప్రస్థులు కానీ, అందరూ ఒక్కొక్కసారి ఒక్కొక్కరు అనుకుంటారు, మా ఆశ్రమంలో చాలా కష్టాలు ఉన్నాయి, వేరే ఆశ్రమం వాళ్ళకి ఏం పని ఉండదు అనుకుంటే ఎక్కువగా హాయిగా భక్తి చేసుకుంటారు అనుకుంటా, లేకపోతే వాళ్ళు ఏమి ఎక్కువగా టెన్షన్స్ ఉండవు. అలా ఏం కదా, అందరూ పనులు చేస్తారు. కానీ ఎవరైతే భగవంతుడి చింతనతో పనిచేస్తారో వాళ్ళు ఎక్కువగా టెన్షన్ పడరు. భౌతిక కార్యాలు ముఖ్యంగా భగవంతుడి కోసం ఎంతైనా టెన్షన్ తీసుకుంటారు. కానీ ఎన్నో కర్మల కార్యాల్లో నిర్వహిస్తూ పోతుంటారు అన్నమాట. యత్ అహంకారమాశ్రిత్య నయోత్స్య ఇతి మన్యసే మిథ్యైష వ్యవసాయస్తే ప్రకృతిస్త్వాం నియోక్ష్యతి. సో ఒకవేళ నువ్వు నా ఆదేశానుసారంగా పాటించకుండా నువ్వు యుద్ధం చేయలేదనుకో, కృష్ణుడు ఇప్పటికి ఎన్నోసార్లు మధ్యలో చెప్పుకుంటూ వచ్చాడు అర్జునుడిని, సరే నువ్వు ఇప్పుడు యుద్ధం చేయి ఇంది కారణంగా. సో ఒకవేళ నువ్వు నా మాట పట్టించుకోకుండా యుద్ధం చేయలేదనుకో, సో నువ్వు ఇంకా తప్పుదారిని పట్టి నీ యొక్క స్వభావం ప్రకారం నువ్వు వ్యవహరిస్తావు. అంటే ఇప్పుడు కృష్ణుడు ఆశ్రయించలేదంటే ఇంకా 3 గుణాల చేత ప్రభావితమై దాని ద్వారా ఎలా వ్యవహరించాలో అలా వ్యవహరిస్తావు. ఆ 3 గుణాల అధీనంలో నీ స్వభావం ప్రకారం, అంటే నువ్వు గుణాల కర్మల ప్రకారం నువ్వు కర్మలు చేసుకుంటావు. సో నువ్వు అనుకుంటావు, ఇది ఇక్కడ అర్జునుడు మన ప్రభుపాదుల ద్వారా రాస్తున్నా, ముందు అనుకుంటాడు కదా, అరే నేను మా
తండ్రి సమానులైన వ్యక్తుల్ని, మా తాతల్ని, మా గురువుల్ని, నా బంధువుల్ని చంపేస్తే నాకు ఎంతో పాపం కలుగుతుంది అని. ఎందుకంటే అప్పుడు ఆయన అనుకుంటాను, నేను చంపేస్తున్నాను, నాకు ఈ యొక్క ప్రతిక్రియ వస్తుంది, ఈ కార్యం వలన, ఈ కర్మల వలన నాకు ఒక ప్రతిక్రియ వస్తుంది అని దాని గురించి ఆలోచిస్తున్నాను. ఎందుకంటే అప్పుడు ఆయన అహంకారం అంటే అప్పుడు సరైన భగవంతుడి భక్తితో, ఆ భగవంతుడి భక్తితో మనం భక్తిలో కర్మలు చేసుకుంటే కృష్ణ చైతన్యంతో మనకు కర్మఫలాలు అనేవి మనకు తగలు, ప్రతిక్రియ అనేది మనకు ఉండదు. ఆ విషయాన్ని ఆలోచించకుండా అర్జునుడు నాకు ప్రతిక్రియ వచ్చేస్తుంది, నా పాపం తగులుతుంది అనుకుంటున్నాడు. అంటే అప్పుడు సరైన చేతనతో ఒక విధంగా చెప్పాలంటే అప్పుడు నేనే కర్త. అందుకే ఎప్పుడైతే ఎవరైతే, ఇదే సింపుల్ అండి, ఇంతకుముందు మనం చర్చించుకున్నాము. ఒకటే విషయం మనకు గుర్తుంచుకోవాలి, కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. అహం కర్త, నేను కర్త అనుకున్నారంటే మీకు మీరు చేసే కర్మల యొక్క ప్రతిక్రియను మీరు అనుభవించాల్సిందే. భగవంతుడు కర్త, నేను నిమిత్త మాత్రుని మాత్రమే, నా యొక్క ప్రయత్నం నేను చెయ్యాలి. ఇంకా భగవంతుడి అసలైన కర్త, అతను ఇచ్ఛ ఉంటేనే అవుతుంది అని ఎప్పుడైతే చేసుకుంటామో మనకి ఏ కర్మ యొక్క ప్రతిక్రియ అనేది మనకు లభించదు. మనం అన్ని కర్మల యొక్క ప్రతిక్రియల నుంచి, ఫలాల నుంచి ముక్తులు. సో అలా ముందు అర్జునుడు అహంకర్త అనే అహంకారంతో ఆయన యుద్ధం చేయాలనుకున్నాడు. అందుకే దాని ద్వారా ఆలోచించి పాపాలు తగులుతాయని వద్దనుకున్నాడు. కానీ ఇప్పుడు కృష్ణుడు, నువ్వు యుద్ధం చేయి, నీకు పాపం తగలదు, నీకు మేలు జరుగుతుంది, అందరికీ మేలు జరుగుతుంది, అదే నీ కర్తవ్యం అని చెప్తున్నప్పుడు, ఇంకా నువ్వు చేయొద్దు, ఇంకా నేను చేయను అనుకుంటున్నావు అనుకో, సరే ఇంకా నీ ఇష్టం, నీ స్వభావం ప్రకారం నువ్వు అనుసరించుకొని నువ్వు వ్యవహరించుకో, ఎక్కడైనా నువ్వు ఏ దారినైనా వెళ్ళిపో, సరైన దారి మాత్రం కాదని కృష్ణుడు చెప్పేస్తున్నాడు. అంటే ఇప్పుడు ఆయన తన యొక్క బోధనలను ముగిస్తున్నాడు. ఇంకా ఫైనల్ కంక్లూజన్కి వచ్చేస్తున్నారు. స్వభావజేన కౌంతేయ నిబద్ధస్వేన కర్మణ కర్తుం నేచ్చసి యన్మోహాత్ కరిష్యస్య వశోపి తత్. సో నువ్వు ఈ మాయ గుణాల ప్రభావం ద్వారా, ఒకవేళ నన్ను మాయామోహితుడేవనుకోండి, నీ స్వభావం అనుసారంగా నువ్వు పనిచేస్తావు. ఒకవేళ నా యొక్క ఆదేశానుసారంగా నువ్వు పనిచేయకపోతే నీ యొక్క స్వభావం అనుసారంగా గుణాల ప్రభావం ద్వారా ఎలా నువ్వు పనిచేయాలో అలాంటి కార్యాలు చేస్తావు. ఓ కుంతిపుత్ర అర్జున అని చెప్తున్నారు అనమాట. అంటే ఇప్పుడు అర్జునుడు ఎలాగో ఆయన స్వభావం క్షత్రియ స్వభావం. సో ఈరోజు నువ్వు యుద్ధం మానుకోవచ్చు, కానీ రేపైనా నువ్వు యుద్ధం చేస్తావు. ఎందుకు? అది నీ స్వభావం. క్షత్రియ స్వభావం ప్రకారం ఎలాగో నువ్వు యుద్ధం చేస్తావు. సో ప్రతి ఒక్కరూ అలా ఒకవేళ భగవంతుడి ఆశ్రయాన్ని గ్రహించకపోతే, భగవంతుడి నిర్దేశానుసారంగా పని చేయకపోతే, కర్మలు చేయకపోతే, వాళ్ళు ఇంకా వాళ్ళు అనుకుంటారు నా ఇష్టం వచ్చినట్టు నేను చేసుకొని, నీ ఇష్టం కాదు, గుణాల ప్రభావం చేత నీ ఇష్టం ప్రకారం నువ్వు అనుకుంటావు నా ఇష్టం వచ్చినట్టు నేను చేసుకుంటున్నాను, నేను భగవంతుని లెక్క చేయట్లేదని. కానీ నువ్వు భగవంతుని లెక్క చేయట్లేదు, కానీ భగవంతుడి యొక్క మాయాశక్తి ప్రభావం ద్వారానే పనిచేస్తున్నావు. నువ్వు ఎప్పుడూ స్వతంత్రుడివి కాదు. అలా మహామాయ లేకపోతే యోగమాయ, రెండిట్లో ఏదో ఒక ఆధీనంలో పనిచేస్తావు. అది తటస్థ శక్తి, జీవుడి యొక్క లక్షణం. ఈశ్వర సర్వభూతానాం హృదేశే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారుడాని మాయయా. ఈశ్వర సర్వభూతానం. ఇప్పుడు మళ్ళీ కృష్ణుడు అప్పుడు మనకు 15వ అధ్యాయం 15వ శ్లోకంలో చెప్పారు, సర్వస్య జాహం హృదయ సన్నివిష్టు అని. ఇప్పుడు అలాగే మళ్ళీ చెప్తున్నారు. సో ప్రతి ఒక్క హృదయంలో నేను నివసిస్తున్నాను ఓ అర్జున. సో ఈ యంత్రాన్ని, శరీరం అనే యంత్రాన్ని నడుపుతున్నాను. సో శరీరం అనే యంత్రంలో ఆత్మతో పాటు పరమాత్మ కూడా ఉంటుంది. అండ్ నేను అందరికీ అనుమతి ఇచ్చేది ఏం కార్యాలు చేయాలన్నా. సో ఆ విషయాన్ని అర్థం చేసుకో. తమేవా శరణం గచ్చ సర్వభావేన భారత తత్ప్రసాదాత్ పరం శాంతిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతం. సో అందుకే నేను అలా అర్థం చేసుకో, నేనే పరమాత్ముడిని, ప్రతి ఒక్కరి హృదయంలో ఉండి అందరికీ మార్గదర్శనం చేస్తూ ఉంటాను. సో నా మాట విన్నావు అనుకో, నా మాట విని నువ్వు నాకు శరణాగతుడు అయ్యి ఆ విధంగా నువ్వు పనిచేస్తే నువ్వు పరం శాంతిని తత్ప్రసాదాత్, నా యొక్క కృప ద్వారా నువ్వు పరం శాంతిని పొందగలవు. దాని తర్వాత నా యొక్క ధామానికి స్థానం ప్రాప్స్యసి శాశ్వతం, శాశ్వతంగా నా ధామంలో నీకు
స్థలం లభిస్తుంది నివసించడానికి అని చెప్తున్నారు అనమాట. అంటే అర్జునుడి ద్వారా మనందరికీ చెప్తున్నారు కృష్ణుడు. ఇతి తే జ్ఞానమాఖ్యాతం గుహ్యాద్ గుహ్యతరం మయా విమృశైతత్ అశేషేణ యథేచ్ఛసి తథా కురు. సో ఇక్కడ చెప్పేస్తున్నాను అనమాట, ఇప్పటివరకు నీకు ఎంతో గుహ్యతరమైన జ్ఞానాన్ని నేను ప్రసాదించాను. సో దీని గురించి ఆలోచించు. నేను చెప్పిన విషయాలన్నీ గురించి నువ్వు స్మరించుకో. దాని తర్వాత నీకు ఏది ఇష్టం అనిపిస్తే, ఏది సరే అనిపిస్తే అది చెయ్యి. యదా ఇచ్చసి తథా కురు అనేసారు. నీ ఇష్టం వచ్చినట్టు చేయి. తర్వాత మంచిగా ఆలోచించుకొని నేను చెప్పిందంతా దాన్ని సరిగ్గా ఆలోచించి, ఎందుకంటే భగవంతుడు మనకు ప్రతి జీవుడికి కొంచెం స్వతంత్రత అనేది ఇస్తారు. చెప్పాను కదా, మనం 100% స్వతంత్రం కూడా కాదు, అలాగే స్వతంత్రం కాదు అంటే ఇక మనం ఏం చేయలేమని కూడా కాదు. అవునా? నేను చెప్పుకున్నాం కదా ముందు కూడా, మనకి స్వతంత్రత ఉంది. మనం డిజైర్, మనం ఏవి కావాలో అది ఇచ్చ, ఇంకా మనము చాయిస్, డెసిషన్, నిర్ణయం అనేది మనమే తీసుకోవాలి. ఇంకొకరు తీసుకోరు, భగవంతుడు తీసుకోడు మనకు నిర్ణయం. అది మనము నిర్ణయం తీసుకోవాలి. సో ఇక్కడ ఆ నిర్ణయాన్ని అర్జునుడి మీదే వదిలేస్తున్నాడు. ఇంకా నువ్వు నిర్ణయించుకు ఏం చేయాలనుకుంటున్నావు. ఆ నిర్ణయం భగవంతుడు తీసుకోవట్లేదు. ఆయన చెప్పాడు ఏది సరైనది ఏది సరైనది కాదు, రెండు చెప్పేశాడు. సో ఇప్పుడు ఇది అర్జునుడి చేతిలో ఉందన్నమాట. సో అందుకని ఇప్పుడు మళ్ళీ కృష్ణుడు ఇంకా సారంగా చెప్పాలంటే మెయిన్ పాయింట్ అనేది చెప్పేస్తారు. ఇంకా ఇప్పుడు సర్వగుహ్యతమం భూయః శృణు మే పరమం వచః ఇష్టోసి మే దృఢం ఇతి తతో వక్ష్యామి తే హితం. సో ఒకవేళ అనుకోవచ్చు, సో అర్జునుడు ఎన్నో విషయాలు చెప్పాను కదా, సరే సారం ఏంటో అన్నిటికీ నేను ఇప్పుడు చెప్పబోతున్నా. అర్జున, ఇప్పటివరకు చెప్పిన దాంట్లో కూడా అన్నిటికన్నా గుహ్యతమైనది చూడండి. ఇందులో మొదట ఆత్మ గురించి చెప్పారు, దాని తర్వాత బ్రహ్మను గురించి, బ్రహ్మజ్యోతి గురించి, ఇది ఒక రకమైన ఆత్మతత్వం గురించి చెప్పారు. ఇది ఒక రకమైన గుహ్యమైన జ్ఞానం. దాని తర్వాత ఇంకా గుహ్యతరమైనది ఆ పరమాత్మ గురించి, దానికి శరణాగతం అవ్వడం. ఇంకా గుహ్యతమం భగవంతుడు రూపం గురించి, భగవానుడికి భగవద్ధామం గురించి, ఆ భగవానుడికి శరణాగతం అవ్వడం అనేది ఇంకా అన్నిటికన్నా సర్వ గుహ్యతమం, అన్నిటికన్నా గుహ్యతమైనది ఇదే. ఇప్పుడు నేను చెప్తున్నాను, మళ్ళీ ఒకసారి ఫైనల్గా వినేసేయి. నీకు మళ్ళీ కన్ఫ్యూజన్ ఉంటే ఎన్నో విషయాల గురించి చెప్పాను కదా, మళ్ళీ నువ్వు ఎంతసేపు పడుతుంది నీకు ఇప్పుడు మళ్ళీ ఆలోచించడానికి. సో నీకు కన్ఫ్యూజన్ లేకుండా ఉండడానికి నీకు ఒక స్టేట్మెంట్ ఇప్పుడు చెప్పేస్తున్నాను. అన్నిటికన్నా గుహ్యతమైన జ్ఞానం ఏంటది? 9వ అధ్యాయంలో లాస్ట్ శ్లోకం గుర్తుంది ఎవరికైనా? అప్పుడు చెప్పుకున్నాం మనం, మధ్యలో ఉంది మొత్తం భగవద్గీతకు మధ్యలో ఉన్న సారాంశమైన శ్లోకం ఒక్కటంటే అదే అని చెప్పాను. అదే శ్లోకాన్ని నేను చెప్పినప్పుడు లాస్ట్ చాప్టర్లో, లాస్ట్ అధ్యాయంలో మళ్ళీ కృష్ణుడు చెప్తాడు అని. సో మళ్ళీ అదే శ్లోకం ఇక్కడ వస్తుంది, కొద్దిగా ఒక లైన్ వేరీగా ఉంటుంది అంతే. 9.34 కరెక్ట్ అండి. సో ఇప్పుడు మళ్ళీ అదే సేమ్ అలాంటి శ్లోకం ఇక్కడ వస్తుంది చూడండి. మన్మనా భవ మద్భక్తో మద్యాజిమాం నమస్కురు మామే వైశ్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోసి మే. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మన్మనా భవ మద్భక్తో. మన్మనా అంటే ఎప్పుడు నీ మనస్సు ద్వారా నాపైనే కేంద్రీకరించు, కృష్ణ చైతన్యంతో. సరిగ్గా ఎలా మనం భగవంతుడు రూపం పైన కేంద్రీకరించారు. భగవంతుడు ఎంత సౌందర్య రూపం అనేది బ్రహ్మ సంహిత వంటి శాస్త్రాల్లో, ఇంకా అలాంటి భాగవతంలో, ఇంకా అలా కొన్ని శాస్త్రాల్లో వర్ణించారు. మనం చూసుకుంటాం భాగవతంలో కూడా, ఇంకా వేరే స్కందాలు వేరే అధ్యాయాల్లో, ఇంకా బ్రహ్మ సంహితలో కూడా చూస్తాము భగవంతుడు ఎంత సౌందర్య రూపం అనేది, ఎంత సౌందర్యంగా ఉంటుంది రూపం అనేది. సో ఆ రూపం పైన ధ్యానం చేయి. సో భగవంతుడు ఏ విషయం పైన సరే మనం మనస్సు కేంద్రీకరించాలి. అలాంటి కేంద్రీకరించిన ఏకాగ్రతతో మన భగవంతుడితో ఆలోచిస్తూ, భగవంతుడి రూపాన్ని కానీ భగవంతుడి పైన ధ్యానిస్తూ, మన్మన భవ మద్భక్తో, నాకు భక్తి చేసుకో.
సో ఆ రూపానికి భక్తి చేసుకో. భక్తి అనేది ఇంకా అన్నిటికన్నా ముఖ్యమైనదని చెప్పేస్తున్నారు. భక్తి ఎలా చేసుకోవచ్చో ముందు కూడా చెప్పారు. పత్రం పుష్పం ఫలం తోయం, లేకపోతే అర్చ విగ్రహానికి పూజ చేసుకోవడం, ఆరాధన చేసుకోవడం, ఎన్నో విధ భక్తి ఉంది. ఎన్నో విధాలుగా మనం భక్తి చేసుకోవచ్చు. శ్రవణం, కీర్తనం, స్మరణం, జపం అన్నీ. మధ్యాజీ, అలా భగవంతుడికి స్వయంగా మీరు అర్చన పూజ విధానం చేసుకోవచ్చు. మాం నమస్కురు, భగవంతుడి విగ్రహానికి ముందు మీరు నమస్కారం చేస్తూ దండవత్ ప్రణామం చేస్తాం. ఆ విధంగా అష్టాంగ ప్రణామం కానీ దండవత్ ప్రణామం అంటాం. మామే వైశ్యసి సత్యం తే. సో తప్పకుండా ఇవన్నీ మీరు చేశారనుకోండి. మన్మన, నో ఆడియో. ఇప్పటివరకు అందరూ వింటున్నారు. నాకు తెలిసి మీకు మీ సైడ్ నుంచే ప్రాబ్లం ఉంటుందండి. ఒక్కసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పటివరకు ఎవరు నాకు ఆడియో గురించి కంప్లైంట్ చేయలేదు. సో నా ప్రకారం అందరికీ ఆడియో క్లియర్గా ఉందని. సో ఈ 4 అనమాట. మన్మన మద్భావ, దాని తర్వాత మన్మన భవ మద్భక్తో, మన్మన భవ మద్భక్తో మధ్యాజి మాం నమస్కురు. ఈ 4 విషయాలు చేశారనుకోండి, అప్పుడు తప్పకుండా మీరు తిరిగి నా దగ్గరికి వచ్చేస్తారు అని చెప్పేస్తారు. మాం ఏ వైశ్యసి సత్యం తే అని ఇక్కడ చెప్తున్నారనమాట. సో ఇదన్నమాట ఇక్కడ శుద్ధ భక్తిని భగవంతుడు మళ్ళీ చెప్తున్నాడు. మద్భక్తో నాకు భక్తి చేసుకో ఎలా అనేది కూడా చెప్పేశారు. సో అందుకే భగవంతుడు ప్రభుపాల్ వారు అంటున్నారు ఇక్కడ తాత్పర్యంలో, మనము మన యొక్క కార్యాలని జీవితంలో మన యొక్క జీవితం విధానాన్ని ఎలా మలుచుకోవాలంటే, రోజంతా అన్ని సమయాల్లో భగవంతుడిని మనం గుర్తుంచుకునేలా, ఏదో ఒక విధంగా భగవంతుడిని గుర్తుంచుకునేలా ఒకవేళ మన జీవితం డిజైన్ అయిందనుకోండి, అప్పుడు ఎంతో మనకి శ్రేయస్కరం భక్తి మార్గానికి. సో అందుకనే ఇప్పుడు ఫైనల్గా మరి అడగొచ్చు కదా ఒక్కొక్కసారి, ముందు కూడా చెప్పారు, ఎవరైతే బ్రహ్మభూత ప్రసన్నాత్మ అంటే అలా మొత్తం శుద్ధమైపోతారో, ఆ యొక్క హయ్యెస్ట్ స్థాయికి చేరుకుంటారు, వాళ్ళే భగవంతుడికి శరణాగతం అవ్వచ్చు. పాపాత్ములు భగవంతుడు శరణాగతులు అవ్వలేరు. ఎలా మరి వాళ్ళు శరణం చేసుకోవాలంటే మరి భగవంతుడు శరణాగతులు అవ్వగలరా లేదా? సో అలాంటి సందేహాలు ఏం లేకుండా ఉండడానికి కృష్ణుడు ఉంటున్నాడు. ఒకవేళ వాళ్ళకి ఏమైనా లోపాలు ఉన్నా, వాళ్ళ పాపాలు ఉన్నా కానీ అవన్నీ నేను తీసేస్తాను వాళ్ళు ఒకవేళ నాకు శరణాగతులు అవుతాయి. అదే ఈ ఫేమస్ శ్లోక. ఈరోజు చాలా ఇంపార్టెంట్ శ్లోకాస్ ఉన్నాయి. అందులో ఇప్పుడు చూసుకున్నాం 65, ఇప్పుడు 66 కూడా ఇంపార్టెంట్ శ్లోకాన్ని. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. సో ఇది మాకు చాలామందికి తెలుసు అనుకుంటాను, అవునా? సర్వధర్మాన్ పరిత్యజ్య, అన్ని ధర్మాలని నువ్వు వదిలేసి. అంటే అన్ని ధర్మాలు అంటే ఏంటంటే ఇక్కడ ఒక్కొక్కరితో ఒక్కొక్క రకమైన ఆలోచన విధానం. ధర్మాలు అంటే వాళ్ళు అనుకుంటారు ఇదే నా ధర్మం అని. ఎంతోమంది ఎన్నో రకాలుగా ఆలోచించుకుంటూ ఉంటారు. మీరు ఏవో ఊహించుకున్నారో అవన్నీ వదిలేసేయండి. మామేకం శరణం వ్రజ, నా ఒక్కడికి శరణాగతిలో ఉండంతే. అహం త్వాం సర్వపాపభ్యం, మీ ఎన్ని పాపాలున్నా మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఆ పాపాలన్నిటి నుంచి నేను ముక్తుని చేసేస్తాను మిమ్మల్ని. మోక్షయిష్యామి మా శుచః, తప్పకుండా మీకు మోక్షం అనేది దక్కుతుంది. మీరు ఏమాత్రం బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీ మా శుచః అని చెప్తున్నారన్నమాట. సో అందుకనే అలా ఎవరైనా అనుకుంటారనుకోండి, మొత్తం పాపాలన్నీ వెళ్ళిపోయి శుద్ధం అయిపోయిన తర్వాతే భక్తి చేసుకుందాము, లేకపోతే భగవంతుడి శరణాగతులు అవుతామని. మరి మనము శరణాగతి అనేది భగవంతుడికి మనము అది ప్రాసెస్, ఒక్క రోజులో అయ్యేది కాదు, మనం స్టార్ట్ చేయాలంటే. సో మెల్లిమెల్లిగా మనం అన్ని శరణాగతి అనేది కూడా 1% నుంచి స్టార్ట్ అయితే మెల్లిగా 100%కి వెళ్తుంది. అలాగే పాపాలు కూడా మెల్లిగా తగ్గిపోతూ వెళ్ళిపోతూ ఉంటాయండి. శుద్ధమైపోతూ ఉంటాం మనం. భక్తి ప్రాసెస్ అలాంటిది. సో భక్తి యోగా అనేది మీరు ఎప్పుడున్నా ఎక్కడైనా సరే స్టార్ట్ చేసేయచ్చు. సో అందుకే శరణాగతికి ఇక్కడ ప్రభుపాల్ వారు అంటున్నారు, హరిభక్తి విలాస్ నుంచి రాశారు. ఎవరో చాలామంది ఒకసారి అడిగారు శరణాగతి గురించి. నేను తర్వాత చెప్తాను, ఎందుకంటే ఈ శ్లోకంలో ఎలాగో ఇది వస్తుందని నాకు తెలుసు తాత్పర్యంలో. ఆనుకూల్యస్య సంకల్పః ప్రాతికూల్యస్య వర్జనం రక్షిష్యతీతి విశ్వాసో గోప్తృత్వే వర్ణనం తథా ఆత్మనిక్షేపకార్మ్యే షడ్విధా శరణాగతి. సో శరణాగతికి మొత్తం 6 లక్షణాలు అన్నమాట. మీరు
ఎలా అర్థమవుతుంది మీరు భగవంతుని శరణాగతులు అయ్యారు అని? శరణాగతి అంటే అసలు ఏమిటి? ఈ 6 విషయాలు ఉన్నాయి శరణాగతి. ఒకటి, అనుకూల్యస్య సంకల్ప, అంటే మీరు ఏదైనా సరే మనకి భక్తికి అనుకూలమో అది చేస్తాం అన్నమాట. అవి స్వీకరిస్తాం. ఇది మనకు ఏ విషయం అనేది అది ఎలా మనం నిర్ధారిస్తాం? ఇది చెయ్యాలా వద్దా, ఇది స్వీకరించాలా వద్దా, ఈ వస్తువుని స్వీకరించాలా వద్దా అనేది ఇది అనుకూలమా కాదా మన భక్తికి? అనుకూలమైతే తీసుకోవచ్చు, చేసుకోవచ్చు. అనుకూల్యస్య సంకల్ప ప్రతికూల్యస్య వర్జనం. ఒకవేళ అది మనకి భక్తికి అనుకూలం కాదండి, ప్రతికూలం అనుకుంటే దాన్ని వదిలేయండి. అది ఏదైనా సరే, వస్తువే, విషయమే, మనిషి, ఎవరైనా సరే. అదనమాట శరణాగతి యొక్క లక్షణం. రెండవ లక్షణం, మొదటి లక్షణం అనుకూల్యస్య సంకల్ప, రెండవ లక్షణం ప్రతికూల్యస్య వర్జనం, మూడవ లక్షణం రక్షిష్యతీతి విశ్వాసో. ఇలాంటి విశ్వాసం ఉండాలంటే మనకి కృష్ణుడు నన్ను రక్షిస్తాడు అనే విశ్వాసం మనకు ఉండాలి. అది మూడవది. నాలుగవది గోప్తృత్వే వరణం తత. గోప్తృత్వే వరణం అంటే నేను భగవంతుడిని నా యొక్క ప్రభువు లేకపోతే నా యొక్క పిత అనే విషయంగా మనం స్వీకరించాం. అంటే భగవంతుడు నా యొక్క గార్డియన్, మాస్టర్, నా ప్రభువు అనుకొని మనం ఇక్కడ స్వీకరిస్తున్నాం. ఇంకా ఆత్మనిక్షేప. ఆత్మనిక్షేప అంటే పూర్ణ రూపంగా ఆత్మ బుద్ధి మనస్సు వాచ అంతా సమర్పణ చేసుకున్నాం భగవంతుడికి. కార్పణ్య, ఎంతో నమ్రత భావనతో. సో ఇవన్నీ 6 షడ్విధ శరణాగతి. ఈ 6 విధాలుగా శరణాగతి ఉంటుంది. 6 విధాలుగా మనం శరణాగతి అవ్వచ్చు. ఈ 6 విధాలుగా అవుతాం. 6 లక్షణాలు అనుకోండి, 6 విధాలు అనుకోండి. మొత్తం శరణాగతి 6, ఈ 6 ఉండాలి శరణాగతిలో. ఇది పూర్ణ శరణాగతి అనమాట. సో మళ్ళీ ఇది ఇంకొకసారి మళ్ళీ చరితామృత వస్తుంది. ఈ శ్లోకం అక్కడి నుంచే తీసుకొచ్చారు అనుకుంటా. హరిభక్తి విలాస్లో ఉంది, కానీ ఆ చరితామృతలో మనకు వస్తుంది. సో 67 చూద్దామంటే ఇప్పుడు. సో 67 నుంచి అండి ఇప్పుడు చెప్పేశారు కృష్ణుడు. ఫిలాసఫీ అంటే భగవద్గీత యొక్క సారాంశం అంతా అయిపోయింది చెప్పాలంటే. ఇప్పుడు ఇంకా దీని ఫలశ్రుతి, భగవద్గీత యొక్క ఫలశ్రుతి. చదివిన వాళ్ళకి, విన్న వాళ్ళకి, చెప్పిన వాళ్ళకి అందరికీ ఫలశ్రుతి దక్కుతుంది. ఇదం తే నాతపక్షాయ నా భక్తాయ కదాచన నచ శుశ్రూషవే వాచ్యం నచ మామ్యో భ్యాసూయతి. సో ఇక్కడ ఏమిచ్చారంటే ఈ యొక్క ఏదైతే భగవంతుడు చెప్పిన ఇప్పుడు ఈ జ్ఞానం ఏదైతే ఉందో, సారీ ఇంకొక కండిషన్ చెప్తున్నారు భగవంతుడు. ఏంటంటే ఫలశ్రుతి చెప్పే కన్నా ముందు ఇది ఎవరైతే నా భక్తస్య నాతపక్ష్య నా చ శుశ్రవే నా చ మాం. సో ఇక్కడ నానా అని చెప్పారు అతపక్షయ. సో ఫస్ట్ ఒకటి వచ్చేసి అతపక్షయ అంటే ఎవరైతే ఇంద్రియాలని నిగ్రహించుకోలేదో, ఇంకా వాళ్ళు తపస్సు కూడా చేయరు, ఏ రకమైన తపస్సు చేయడానికి అంగీకరించట్లేదు. అభక్తస్య ఎవరైతే అసలు భక్తి లేదో భగవంతుడి పట్ల. అశృషవే అంటే వినడానికి ఇంట్రెస్ట్ లేదు, మీరు చెప్తున్న వాళ్ళకి భగవంతుడి గురించి వినాలనే శ్రద్ధ లేదు, ఇంట్రెస్ట్ లేదు. అలాగే అభ్యసూయతి, అసూయ అంటే ఎన్వియస్, ఎంతో అసూయ భగవంతుడి పట్ల. ఇలా 4 రకాల మనుషులకి మీరు భగవద్గీత చెప్పి లాభం లేదు, చెప్పనవసరం లేదు కూడా అన్నట్టుగా చెప్పారు కృష్ణుడు. యా ఇదం పరమం గుహ్యం మద్భక్తేష్వభిధాస్యతి భక్తిం మయి పరాం కృత్వా మామే వైశ్యత్ అసంశయ. సో ఇంకేం చెప్తున్నారంటే ఈ యొక్క విషయం ఎవరైతే మీరు ఎప్పుడైతే భక్తులకి చెప్తారో వాళ్ళకి శుద్ధ భక్తి దొరుకుతుంది. దాని తర్వాత వాళ్ళు భగవద్ధామానికి వచ్చేస్తారు. ఇంకో విషయం కూడా చెప్పి దీని గురించి ఒకసారి చర్చించుకుంటాము. నచ తస్మాం మనుష్యేషు కశ్చిన్మే ప్రియకృత్తమః భవితా నచ మే తస్మాత్ అన్యః ప్రియతరో భువి. సో ఇలా ఎవరైతే నా యొక్క భగవద్గీత దీన్ని ఈ విషయాన్ని
ఈ యొక్క నా ఆదేశాలని ఎవరికైతే ప్రచారం చేస్తారో వారు అందరికన్నా నాకు ప్రియమైన వారు, అంతకన్నా ప్రియమైన వారు నాకు ఎవరు లేరు. అంటే భక్తులలో కూడా ఎవరైతే భగవంతుడికి, ఎవరి సేవకుల్లో కూడా భగవంతుడికి ఈ విధంగా సేవ చేస్తారో, ఈ యొక్క భగవద్గీతను ప్రచారం చేసి, సో వారు అందరికన్నా ఎక్కువ ప్రియం భగవంతుడిగా చెప్తున్నారు. సో ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు, మరి మనకు చాలా ఇలాంటి రకరకాల మనుషులకి మనం చెప్పకూడదు, కానీ ఒకవేళ మనం ఈ యొక్క విషయం ఎప్పుడైతే మనం భక్తులకి చెప్తామో వాళ్ళకి శుద్ధ భక్తి గురించి తెలిసి వాళ్ళు భగవద్ధామానికి వెళ్ళగలరని చెప్తున్నారు. సో మరి మనం క్లాసులు కూడా చెప్తున్నప్పుడు అందరినీ పిలుస్తాం, అవును. సో మరి ఏంటనేది ఇక్కడ మనకు క్లియర్గా చెప్తున్నారు ప్రభుపాదుల వారు. ఇంకో దగ్గర కూడా వస్తుంది, మళ్ళీ ఇక్కడ చెప్పేస్తాను, దీనికి సంబంధం ఉంది. కానీ చాలామంది ఎవరైతే మనుషులు ఉన్నారో అందులో చాలామంది భగవంతుడిని నమ్ముతారు, వాళ్ళకి భగవంతుడి పట్ల అంత అసూయ లేదు, వారు కృష్ణుణ్ణి పూజిస్తారు కూడా. కాకపోతే వాళ్ళకి సరైన విధి, పూర్తి తత్వం, భగవంతుడి గురించి సిద్ధాంతం మొత్తం భగవద్గీత తెలియదు. ఒకవేళ మీరు చెప్పారనుకోండి, వాళ్ళు సరైన విధంగా ఇంకా బాగా సరైన సిద్ధాంతంతో, సరైన చేతనతో అదే భగవంతుడిని ఇంకా బాగా పూజించుకొని సద్దుభక్తి చేసుకొని భగవద్ధామానికి వెళ్ళిపోగలరు. ఒకవేళ ఆల్రెడీ ఒక రకమైన భక్తులు ఉంటే, లేకపోతే వాళ్ళకి ఏమాత్రం సిద్ధాంతం తెలియకపోయినా కానీ, కొద్దిగా తెలిసినా కానీ, ఒకవేళ దీని ద్వారా ఎంతో ఉపయోగకరం అన్నమాట. ఒకవేళ వాళ్ళు భగవంతుడి పట్ల అసూయులు కాకుండా వాళ్ళకి ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే చాలండి, అంటే భగవంతుడి విషయం వినాలి, ఒకవేళ ఏం తెలియకున్నా పర్లేదు, ఒకవేళ వాళ్ళు అమాయకులైనా సరే భగవంతుడి గురించి అలాంటి వాళ్ళు సామాన్య ప్రజలు కూడా వింటే వాళ్ళకి ఎంతో మేలు జరుగుతుంది. దాని గురించి మళ్ళీ కూడా చెప్తారు మనకి. ఒకవేళ వాళ్ళు శుద్ధ భక్తులు కాకున్నా కానీ అయినా వాళ్ళకు ఒక మేలు జరుగుతుంది. ఒకవేళ వాళ్ళకి ఏమాత్రం అసూయ లేకుండా భగవంతుడి యొక్క పట్ల, భగవంతుడి యొక్క ఈ భగవద్గీతను వింటే వాళ్ళకి లాభం వస్తుందనే విషయం చెప్తారు మళ్ళీ. అధ్యేష్యతే చయమిమం ధర్మ్యం సంవాదమావయోః జ్ఞానయజ్ఞేన తేనాహం ఇష్టస్యామితి మే మతిః. ఇప్పుడు కృష్ణ తన అభిప్రాయాన్ని చెప్తున్నాడు. ఏమంటే, నేను చెప్తున్నాను, ఎవరైతే ఈ యొక్క మన చర్చని చదువుకుంటున్నారో, నేర్చుకుంటున్నారో, వీళ్ళందరూ నన్ను వాళ్ళ జ్ఞానం ద్వారా ఆరాధిస్తున్నారు. ఇది జ్ఞాన యజ్ఞం, ఇదొక జ్ఞాన యజ్ఞం. జ్ఞాన యజ్ఞేన తేనహం అంటే భగవద్గీతను మనం చర్చించుకోవడం అనేది జ్ఞాన యజ్ఞం అనమాట. ఇది జ్ఞాన యజ్ఞం. ద్రవ్య యజ్ఞం కన్నా జ్ఞాన యజ్ఞం ఎంతో శ్రేష్టమని మనం ముందే చూసుకున్నాము. సో ఇక్కడ అదే కృష్ణుడు చెప్తాడు అనమాట. సో మీరు బుద్ధితో నన్ను పూజ చేసుకుంటున్నారు. భగవద్గీత చదవడం, వినడం అంటే ఏమిటి అంటే భగవంతుణ్ణి మన బుద్ధితో ఆరాధించుకోవడం. శ్రద్ధవాననసూయశ్చ శృణుయాదపి యో నరః సోపి ముక్త శుభాల్లోకాన్ ప్రాప్నుయాత్ పుణ్యకర్మణాం. ఇదే నేను చెప్పాను కదా. సో ఎవరైనా సరే శ్రద్ధతో వింటే భగవంతుడి గురించి, ఇంకా భగవంతుడి పట్ల అసూయ లేకుంటే అతనికి పాపాల నుంచి ముక్తుడవుతాడంట. ఇంకా ఎంతో పుణ్యలోకాలని ప్రాప్తిస్తాడు. శుభాల్లోకాలు, ఎంతో శుభాల్లోకాన్ ప్రాప్నుయాత్ పుణ్యకర్మణ. ఎక్కడైతే ఎంతో పుణ్యాలు చేసుకొని వెళ్ళే లోకాలకి, శుభమైన లోకాలకి వాళ్ళు చేరుకుంటారంట. అందుకే నేను చెప్పాను కదా, ఒకవేళ మనం అందరికీ ప్రచారం చేయొచ్చు, కానీ మనం ప్రచారం చేసేటప్పుడు రకరకాల మనుషులు మనకు దొరుకుతారు. కొంతమంది అంటే భగవంతుడు అంటే ఇష్టం లేదు, భగవంతుడు అంటే అసూయ, భగవంతుడు అంటే శ్రద్ధ లేదు, నాస్తికులు, ఇలా రకరకాల వాళ్ళు దొరుకుతారు. వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు, కొంతమందికి భగవద్గీత అంటేనే వద్దంటారు. సో అలాంటి వాళ్ళని వదిలేసేయండి. చాలామంది ఉన్నారు వినడానికి ఇంట్రెస్ట్ ఉంది, అలాంటి వాళ్ళకి చెప్పుకోండి. సో ఒకవేళ వాళ్ళ ముందు నుంచి భక్తులు కాకున్నా కానీ, ఒకవేళ వాళ్ళకి వినాలనే శ్రద్ధ ఉన్నా, భగవంతుడి పట్ల అసూయ లేకున్నా చాలు, మనం వాళ్ళకి భగవద్గీత చెప్పుకోవచ్చు. అలాంటి వాళ్ళు భగవద్గీత విన్నాక శుద్ధ భక్తులు కాకపోయినా కానీ జస్ట్ భగవద్గీత విన్నారు కనుక వాళ్ళకి లాభం ఏంటంటే పాపాలన్నీ తొలగిపోతాయి. ఇంకా శుభాల్లోకాలు, ఆ శుభాల్లోక అంటే ఏంటంటే కూడా ఒక ఉదాహరణ ఇచ్చారు ఇక్కడ ప్రభుపాదులు. ధ్రువలోకం, ధ్రువ నక్షత్రం మనకు కనిపిస్తుంది పైన, పోల్ స్టార్. సో అక్కడ భగవంతుడి యొక్క భక్తుడు ధ్రువ మహారాజు పరిపాలించే ఆ యొక్క లోకానికి మనము వెళ్ళగలం అని చెప్తున్నారు. సో మనకి ఎంతో లాభం అన్నమాట. భగవద్గీత చదివినా, విన్నా, తెలుసుకున్నా, దాన్ని ప్రచారం చేసినా, ఇలా
ప్రతి ఒక్కరికి లాభమే అన్నమాట. కచ్చిత్ ఏతచ్యుతం పార్థ త్వయైకాగ్రేణ చేతస కచ్చిత్ అజ్ఞాన సమ్మోహ ప్రనష్టస్తే ధనంజయ. సో ఇప్పుడు అడుగుతున్నాడు కృష్ణుడు, ఓ పార్థ, ఓ ధనంజయ, మరి ఇంతవరకు నువ్వు బాగా ఏకాగ్రతతో విన్నావా? నేను చెప్పింది ఏకాగ్రతమైన చేతనతో విన్నావా? సో ఇప్పుడు నీ యొక్క అజ్ఞానత ఇంకా మరియు మోహము అంతా నశించిపోయాయా లేవా? ప్రశ్నిస్తున్నాడు ఇప్పుడు కృష్ణుడు అర్జునుడితో. కన్ఫర్మ్ చేసుకున్నారు. ఒక టీచర్ మొత్తం క్లాస్ చెప్పేసి నాకు అడుగుతారు కదా, అర్థమైందా మొత్తము? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏమైనా డౌట్ ఉంటే చెప్పు, మళ్ళీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అలా కృష్ణుడు అడుగుతాను అనమాట. అర్జున, నీ మొత్తం సరిగ్గా ఏకాగ్రతతో విన్నావు కదా, నీ మొత్తం ఇదేంట మన మోహము అజ్ఞానం అంతా నశించిపోయిందా? సందేహాలని వెళ్ళిపోయా? ఇంకేమైనా అర్థం కాలేదా? ఏమైనా సందేహం ఉంటే అడుగు, నేను మళ్ళీ చెప్తాను నీకు ఏది కావాలంటే అది. సో అదనమాట, కృష్ణుడు టీచర్ కదా, గురువు కదా అర్జునుడికి, ఆ విధంగా అడుగుతున్నాడు అనమాట. సో ఇప్పుడు ఫలశ్రుతి చూసాము. ఇప్పుడు ఇక్కడ నుంచి అర్జునుడు తన యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాడు. చూద్దాం మరి ఏం చెప్తారు. అర్జున ఉవాచ నష్టో మోహ స్మృతిర్లబ్ధ త్వత్ప్రసాదాన్మయాచ్యుత స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనం తవ. చెప్పేశాడు అర్జునుడు. ఏమని? నష్టో మోహ, నా మోహం అంతా నశించిపోయింది. స్మృతిర్లబ్ధ, నా అజ్ఞానం అంతా వెళ్ళిపోయింది, నాకు మొత్తం జ్ఞానం వచ్చేసింది, మొత్తం గుర్తుంది నువ్వు చెప్పిందంతా. త్వత్ప్రసాదాన్మయాచ్యుత, నీ యొక్క కృప ద్వారా నా మొత్తం స్మృతి అంతా నాకు దక్కింది, అంతా స్మరణం ఉంది. ఇప్పుడు నాకు ఏమాత్రం సంశయాలు లేవు. స్థితోస్మి గత సందేహ, నాకున్న సందేహాలన్నీ తీరిపోయాయి, ఇంకా నాకు ఏ సందేహాలు లేవు. అందుకనే కరిష్యే వచనం తవ. సో ఇప్పుడు కృష్ణుడు అడిగాడు కదా, ముందు చెప్పాడు కదా, యథా ఇచ్చసి తథాకురు, నువ్వేం చేయాలనుకుంటా ఇంకా చెయ్యి అనేసి. ఇప్పుడు అర్జునుడు చెప్తున్నాడు, కరిష్యే వచనం తవ, నువ్వు చెప్పినట్టుగానే నేను ఇప్పుడు యుద్ధం చేస్తాను. సో మీ యొక్క ఆదేశాన్ని నేను అనుసరిస్తానని చెప్తున్నాడు అర్జునుడు. అంటే యుద్ధం చేస్తానని చెప్తున్నాడు. దీని తర్వాత భగవద్గీతలో మనం చూస్తాము, అర్జునుడు యుద్ధం చేస్తాడు. తర్వాత విజయవంతంగా కురుక్షేత్ర యుద్ధభూమిలో అందరి శత్రువుల్ని హతమార్చి ఆ యొక్క విజయాన్ని సాధిస్తాడు. సో ఈ విషయాన్ని మనం తెలుసు. సో అలా అన్నమాట. ఇప్పుడు సో ఒక్కొక్కసారి మనం ఇదన్నమాట అసలైన విషయం. అర్థమైందా అంటే ఒక్కొక్కసారి మనం అనుకుంటాం, చాలామంది చెప్తారు, టీచర్ అడిగితే స్టూడెంట్కి అర్థమైందా అంటే అర్థమవుతుంది. సరే, మరి నెక్స్ట్ ఏంటి? యాక్షన్. యాక్షన్ అంటే చేయాలి. మరి అర్థమైంది అంటే మరి నెక్స్ట్ చెప్పిన కార్యాన్ని చేయాలి. ఇక్కడ గురువు చెప్పినట్టుగా శిష్యుడు, ఇక్కడ అర్జునుడు ఆచరిస్తున్నాం. సో ఒక్కొక్కసారి మనం ఒకసారి అర్థం చేసుకుంటాం కానీ ఆచరించాం అన్నమాట. సో ఇక్కడ అర్జునుడి చదువుడు నేర్చుకోవాలి మనం. తత్వాన్ని, సిద్ధాంతాన్ని నేర్చుకోవడమే కాకుండా దాన్ని ఆచరణలో కూడా పెట్టడం. ఇప్పుడు ఇది అర్జునుడు తన అభిప్రాయాన్ని చెప్పాడు. ఇప్పుడు సంజయుడు, ఇప్పటివరకు ఇదంతా వివరిస్తుంది సంజయుడు ధృతరాష్ట్రుడికి కదా. ఇప్పుడు సంజయుడు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తాడు. నా లాస్ట్ 5 శ్లోకాలు. సంజయ ఉవాచ ఇత్యహం వాసుదేవస్య పార్థస్య చ మహాత్మనః సంవాదం ఇమం అశ్రౌషం అద్భుతం రోమహర్షం. సో నేను ఇప్పటివరకు విన్నాను వీళ్ళిద్దరి చర్చ, ఆ వాసుదేవ కృష్ణుడిది మరియు అర్జునుడిది. సో ఎంత అద్భుతంగా ఉందంటే ఈ యొక్క సందేశం, కృష్ణుడు చెప్పిన సందేశం అర్జునుడికి నా యొక్క రోమాలు నించుంటున్నాయి. అవి ఇక్కడ అలా అని సంజయుడు చెప్తున్నాడు అనమాట. సో ఇది ఎలా సంజయుడు, ఇదంతా అదృష్టం ఎలా దక్కింది సంజయుడికి? సంజయుడే చెప్తున్నాడు, నాకు ఈ సౌభాగ్యం ఎలా దక్కింది? భగవంతుడి నుంచి స్వయంగా వినే సౌభాగ్యం. అర్జునుడికి చెప్పిందంతా నేను ఇక్కడ కూర్చొని వినగలిగాను, చూడగలిగాను ఆయన యొక్క ఆ విశ్వరూపాన్ని కూడా. ఈ యొక్క సందేశాన్ని నేను అర్థం చేసుకోగలిగాను అనే విషయం చెప్పి వ్యాస ప్రసాదాత్ శ్రుతవాన్ ఏతద్ గుహ్యం అహం పరం యోగం యోగేశ్వరాత్ కృష్ణాత్ సాక్షాత్ కథయత స్వయం.
వ్యాస ప్రసాదాచ్, ఆ వ్యాసముని యొక్క కృప వల్లనే నేను ఈ భగవంతుడు యొక్క సందేశాన్ని, ఎంతో గుహ్యమైన సందేశాన్ని స్వయంగా ఆయన ముఖం నుంచే నేను వినగలిగాను. ఆ యోగేశ్వరుడైన కృష్ణుడి స్వయంగా అర్జునుడికి చెప్పిన సందేశాన్ని నేను విని అర్థం చేసుకునే ఆ సౌభాగ్యం నాకు ఎలా దక్కిందంటే ఆ వ్యాసదేవుని యొక్క కృప వలన. సో సంజయుడు వ్యాసదేవుని యొక్క శిష్యుడు అనమాట. సో ఇక్కడ మనకి మళ్ళీ ప్రభుపాల్ వారు చెప్తున్నారన్న. సో ఎలా ఇప్పుడు చూసారా, సంజయుడు ఎలా అర్థం చేసుకున్నాడు? డైరెక్ట్గా కృష్ణు నుంచి విన్నా, అది ఎలా విన్నాడు? తన గురువు అయిన వ్యాసదేవుడి యొక్క కృప వలన అదనమాట. సో వ్యాసదేవుడి యొక్క కృప వలన ఎలాగైతే సంజయుడు భగవంతుడి యొక్క ఈ యొక్క గుహ్యమైన సందేశాన్ని అర్థం చేసుకోగలిగాడు, అలాగే ఎవరైనా సరే ఇలా ప్రామాణిక గురువుల ద్వారా, మనం ప్రభుపాదుల వారు చెప్పిన వాణి ఇదంతా చెప్పాలంటే, సో దీని ద్వారా మనం కృష్ణుడి యొక్క ఆదేశాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. సో ఈ విధంగా మనము భగవంతుడి యొక్క విషయాల్ని, భగవంతుడి ఆదేశాల్ని అర్థం చేసుకోగలము. అందుకనే మనము మన గురువుల, ప్రతి గురువు ఎవరైతే వ్యాసదేవుల యొక్క ప్రతినిధి, ఇక్కడ ఎలా సంజయుడు కూడా వ్యాసదేవుడి యొక్క కృప ద్వారానే చెప్పగలిగాడు. సో అందుకని ఎవరైతే ఈ యొక్క పరంపరలో, మన పరంపరలో కూడా వస్తారో వాళ్ళందరూ వ్యాసదేవుడి యొక్క ప్రతినిధి. వ్యాసదేవుడు చెప్పిందే వాళ్ళు చెప్తారన్నమాట, ఆయనకు ప్రతినిధిగా. సో అందుకని మనం భాగవతం చదువుకుంటాం. ఏది వ్యాసదేవుడు రచించింది? భగవద్గీత వ్యాసదేవుడు రచించింది, అవునా? సో అందుకనే గురువు వ్యాసదేవుడి యొక్క ప్రతినిధి. అందుకే మనం గురువు యొక్క జన్మదినం రోజు కూడా వ్యాస పూజ అనే మనము సెలబ్రేట్ చేసుకుంటాం. వ్యాస పూజ చేస్తాం కదా గురువు యొక్క జన్మదినం రోజు, అది అందుకనే వ్యాస పూజ అని చేస్తాం. అందుకే భాగవతం ఆసనం మీద కూర్చొని ఎప్పుడైతే భాగవతం కథ శ్రవణం చేస్తాం, మీరు టెంపుల్లో చూసిన లెక్చర్ ఇస్తారు కదా వ్యాసాసనం మీద, వ్యాసాసనం అంటారు దాన్ని, అవునా? ఎందుకంటే అక్కడ దాని మీద కూర్చొని చెప్పేవారు వ్యాసదేవుడు ఏది చెప్పాడో దాన్ని ప్రస్తుతిస్తున్నారు అనే విషయం అన్నమాట, దాని అర్థం. అందుకనే మనకు చాలా ముఖ్యం ప్రామాణిక గురువు ఎవరైతే ఆ వ్యాసదేవుడు పరంపరలో వస్తున్నారో వాళ్ళ నుంచి వినడం. రాజన్ సంస్మృత్య సంవాదామిమద్భుతం కేశవార్జునయో పుణ్యం హృష్యామి చ ముహుర్ముహు. సో ఇక్కడ సంజయుడు చెప్తున్నాడు, ఓ రాజా, ఈ యొక్క చర్చ ఏదైతే సంభాషణ జరిగిందో కృష్ణార్జునుల మధ్య, ఈ ఎంతో పుణ్యమైన, ఎంతో అద్భుతమైన చర్చ, ఇది ఎన్నిసార్లు విన్నా, గుర్తు చేసుకున్నా కానీ మాటి అదే గుర్తు చేసుకొని ఇంకా నాకు ప్రతిసారి ఎంతో అద్భుతమైన ఆనందం కలుగుతుంది మళ్ళీ అని చెప్తున్నారు. తచ్చ సంస్మృత్య రూపమధ్యద్భుతం హరే విస్మయో మే మహారాజన్ హృష్యామి చ పునః. సో ఇలా నేను ప్రతిసారి ఆ కృష్ణుడి రూపాన్ని పదే గుర్తు చేసుకుంటున్నాను. ఆ పదే నా యొక్క మనసులో ఆ కృష్ణుడి యొక్క రూపం గుర్తుకొస్తుంది. దాంతో ఎంతో ఆశ్చర్యం, ఎంతో ఆనందానికి నేను గురై మళ్ళీ అదే విషయాన్ని గుర్తు చేసుకుంటున్నాను, భగవంతుడి రూపాన్ని దర్శించుకుంటున్నాను. సో వ్యాసదేవుడి కృప వల్ల సంజీవుడికి కృష్ణుడి యొక్క దర్శనం దొరికింది, విశ్వరూప దర్శనం దొరికింది, అలాగే కృష్ణుడి యొక్క వాణి వినగలిగాడు. సో దీని ద్వారా ఎంతో ఆయన హర్షాన్ని వ్యక్తం చేస్తున్నాడు. మనం హర్ష్యామి చ పునః. సో ఫైనల్ లాస్ట్ శ్లోక 78వ శ్లోకం భగవద్గీతలో. సో ఇంకా తన యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాడు సంజయ్. ఇప్పటివరకు వ్యక్తం చేశాడు. ఇప్పుడు అంటే యుద్ధం సంబంధించి ఎవరు గెలుస్తారు యుద్ధంలో? ధృతరాష్ట్రుడు అనుకుంటున్నాడు, భీష్ముడు, కర్ణుడు, ద్రోణాచార్య, కృపాచార్య ఎంతోమంది ఉన్నారు నా యొక్క వైపు, మా దుర్యోధనుడి వైపు. సో మేము గెలుస్తాము అనుకుంటున్నాడు. కానీ ఇప్పుడు సంజయుడు చెప్పేస్తాడు, నీకేం ఛాన్స్ లేదు అని. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిర్ ధ్రువా నీతిర్మతిర్మమ.
తన యొక్క అభిప్రాయం చెప్పేశాడు. యత్ర యోగేశ్వరో కృష్ణ, యత్ర యోగేశ్వర కృష్ణో, ఎక్కడ యోగేశ్వరుడు కృష్ణుడు ఉంటాడో, యత్ర పార్థో ధనుర్ధర, ఎక్కడ ధనుర్ధరుడు పార్థ అర్జునుడు ఉంటాడో, తత్ర శ్రీర్ విజయో భూతిర్ ధ్రువా నీతిర్ మమతిర్ మమ. సో ఈ 4 అక్కడ ఉంటాయంట. ఏవి? తత్ర శ్రీ, ఐశ్వర్యం అంతా అక్కడ ఉంటుంది. విజయో, విజయం అనేది అక్కడే ఉంటుంది, అంటే వాళ్ళే విజయవంతం అవుతారు. అంతేకాకుండా విజయవంతం అవడం కాదు, ఇంకా వాళ్ళకి ఎంతో ఐశ్వర్యాలు కూడా లభిస్తాయి. ఇంకా భూతిర్, మీరు అక్కడ ఎంతో శక్తి ప్రదర్శన కూడా చూస్తారు, వాళ్ళ వైపే అంత శక్తి ఉంటుంది కృష్ణుడి దగ్గర, అర్జునుడి దగ్గర ఉన్నప్పుడు. ధ్రువ నీతిర్, ఇంకా ఖచ్చితంగా సరైన నీతి వాళ్ళ వైపు ఉంటుంది, అంటే వాళ్ళు చేసే పనులు కూడా అన్నీ సరైన ధర్మంతో కూడుకునే ఉంటాయి అన్నమాట. సో ఇది మతిర్ మమ అని ఇక్కడ మనకి సంజయుడు చెప్తూ ముగిస్తున్నాడు అన్నమాట ఈ భగవద్గీతని. సో ఇందులో తాత్పర్యాల్లో ఎక్కువ విషయాలు మనకు ముందు చర్చించుకున్న విషయాలే ఉన్నాయి, ఎందుకంటే ఇదంతా సమ్మరీ కనుక చాలా విషయాలు మనం ముందు చూసుకున్న విషయాలే మళ్ళీ మళ్ళీ రిపీట్ అయ్యాయి. అందుకే నేను అన్ని విషయాలు ఏవైతే రిపీట్ అయ్యాయో చెప్పలేదు అంతే, కాకపోతే మిగతా అన్ని పాయింట్స్ నేను కవర్ చేశాను. సో ఇదండి భగవద్గీత అనేది ముగిసింది. సో ఇది అర్జునుడు తన అభిప్రాయం చెప్పాడు, ఇంకా మరి మన సంజయుడు కూడా తన అభిప్రాయాన్ని చెప్పాడు. సో మీకేమనిపించిందో, మీకు లాభం ఏమైనా ఉపయోగకరంగా అనిపించిందో, మీకేమైనా అభిప్రాయం ఉంటే మీరు చెప్పొచ్చు. ఇంకొకటి, ఈరోజు మనం లాస్ట్ కనుక రేపు 4 o'clockకే మనము మీటింగ్ పెట్టుకుందామంట, జూమ్ మీటింగ్. దాని డీటెయిల్స్ మీకు నేను మళ్ళీ వాట్సాప్లో పెట్టేస్తాను. సో ఇంకా ఏమేమి విషయాలు కావాలో చర్చించుకోవడానికి కూడా అంత చర్చించుకోవచ్చు. ముఖ్యంగా పొద్దున ఇప్పుడు భాగవతం రేపు ఉంటుంది, దాని తర్వాత ఏ రోజు పెట్టుకుంటే మనకి బెస్ట్, అందరికీ ఎక్కువగా వీలయ్యే సమయం నాకు చెప్పండి. ఎందుకంటే ఒక భక్తుడు ఐ థింక్ రవీంద్ర రెడ్డి అనుకుంటా, ఆయన చెప్పారు నాకు, ప్రభుజీ మేము సండే టెంపుల్కి వెళ్తాము. సో అందుకే నాకు తెలిసి చాలామంది సండే రోజు టెంపుల్కి వెళ్తారు అనుకుంటా, లోకల్ ఎక్కడైనా సెంటర్లో ఉన్న వాళ్ళు. సో అందుకనే మీ సెంటర్లో టెంపుల్స్లో కూడా మీరు అందరూ వెళ్ళండి, క్లాసెస్ అటెండ్ అవ్వండి రెగ్యులర్గా. స్టార్ట్ అయిపోతాయేమో నెక్స్ట్ వీక్ నుంచి. సో ఎప్పుడైనా స్టార్ట్ అయినప్పుడు మీరు ఎప్పుడు అక్కడ క్లాసెస్ జరుగుతున్నాయి అవన్నీ అటెండ్ అవ్వండి. సో మన క్లాసెస్ కూడా ఇక్కడ ఎప్పుడైనా మీరు అటెండ్ అవ్వచ్చు, కానీ ఎప్పుడు వీలవుతుందో మరి చాలామందికి ఒక సమయం అనేది చెప్తే నేను ఆ సమయమే ఫిక్స్ చేసుకోవడం బెటరు. అందరికీ ఒకే సమయం కుదరడం కష్టం, అందుకనే నాకు మా మందిరంలో సండే రోజు సండే ఫీస్ లెక్చర్ ఉంటుంది 11 నుంచి 1 గంట మధ్యలో. దాని తర్వాత మిగతా సమయంలో ఎప్పుడైనా నాకు ప్రాబ్లం లేదు, ఏ సమయంలో అయినా తీసుకోవచ్చు క్లాసు. మిగతా అన్ని సేవలు దాని ప్రకారం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో భగవద్గీత మనం పూర్తి చేసాము. సో మరి దీని తర్వాత కూడా ఏమైనా చేయాలనుకుంటే మీరు చెప్పుకోవచ్చు. ఒకరిద్దరు ఆల్రెడీ సజెషన్స్ చేశారు. ఇప్పుడు రామిరెడ్డి గారు నాకు చెప్పారు, అడిగారు జగన్నాథ్ కథ గురించి. అది అది పెద్ద స్టోరీ అనమాట. సో ఇంత షార్ట్లో చెప్పడం కన్నా సపరేట్గా చెప్పడం బెస్ట్. జగన్నాథ్ది స్నానయాత్ర ఉంది 5వ తారీఖు జూన్ 5. స్నానయాత్ర అంటే జగన్నాథ్ బర్త్డే చెప్పాలంటే. సో ఆ రోజు అభిషేకం చేస్తారు జగన్నాథ్కి, మేము కూడా చేస్తాం. యాక్చువల్లీ చాలా పెద్దగా జరుగుతుంది రథయాత్ర, ఎంతో వైభవంగా. చెప్పాలంటే లక్షల మంది వస్తారు, వేలు కాదు లక్షల మంది పాల్గొంటారు రథయాత్రలో. అంతమంది నేను చెప్పాలంటే ఎక్కడా చూడలేదు, అంతమంది ఇక్కడ రథయాత్రకు వస్తారు ఎన్నో చోట్ల నుంచి. కానీ ఈసారి రథయాత్ర జరగడం సంభవం కాదు. సో మళ్ళీ నెక్స్ట్ ఇయరే చేయాల్సి వస్తుంది. సో కానీ మేము టెంపుల్ లోపల మాత్రం స్నానయాత్ర అన్ని కార్యక్రమాలు చేస్తాము క్యాంపస్ లోపే. సో మీకు ఆ రోజు నా వీడియోని కూడా పెడతాను. దాని తర్వాత ఒకవేళ జగన్నాథ్ కథ కావాలనుకుంటే మనము స్నానయాత్ర కన్నా ముందే ఏదో ఒక రోజు నేను తీసుకుంటాను. ఇంకా పొద్దున ఒకరు కామెంట్ చేశారు ముకుందమాల స్తోత్రం అని. సో మీకు అలా ఏమైనా ఉంటే చర్చించుకోవాలనేసి స్టార్ట్ చేయొచ్చు ఏదైనా వేరే బుక్, ప్రభుపాద్ బుక్. సో చాలా చాలా ధన్యవాదాలు మీ అందరికీ, ఎంతో ఓపికతో మీరు ప్రతిరోజు వస్తున్నారని నాకు కూడా ఉత్సాహం ఉండేది కంటిన్యూ చేయాలని.
సో నాకు కూడా మొత్తం భగవద్గీత ఒకసారి పారాయణం చేసే అవకాశం దొరికింది మీ ద్వారా. సో మీ అందరికీ ధన్యవాదాలు. సో మీ అభిప్రాయాలు అవన్నీ నాకు వాట్సాప్లో పెట్టేయండి, పర్లేదు. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే, మనకి రేపు 4 o'clock మీటింగ్ పెట్టుకుందామంట. ఇంకా ఇంకా కొన్ని విషయాలు కూడా నేను చర్చించాలనుకున్నాను. మీకేమైనా చర్చించాలనుకుంటే కూడా మీరు వాట్సాప్లో పెట్టేస్తే ఇప్పుడే పెట్టేయండి, సో దట్ నేను అలా ప్లాన్ చేసుకుంటాను. సో మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. ఈరోజు ఇక్కడే విగుస్తామంట. హరే కృష్ణ. శ్రీమద్ భగవద్గీత की जय. शील प्रभुपाद की जय. समवेत गौर भक्त वृंद की जय. निताय गौर सीतनाथ प्रेमानंदी. हरि हरि बोल.